సార్ చాట్ జీపీటీ వచ్చేసింది, డెవాప్స్ ఇంకుండదా? చాట్ జీపీటీ వచ్చేసింది, ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ వరుసపెట్టిపోతాయా? సో అసలు చాట్ జీపీటీ గురించి మాట్లాడండి సార్. ఏంది అసలు ఈ చాట్ జీపీటీ అనేది? సో లాస్ట్ ఇదే పెద్ద హాట్ టాపిక్ సార్. దానికి సంబంధించింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే దీనికి సంబంధించిన డిస్కషన్ అనేది చాలా జరుగుతూ ఉంది. సో అందరూ చాట్ జీపీటీ గురించి అసలు ఎలా వర్కింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మనం ఏంటి అంటే చాట్ జీపీటీ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి జాబ్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉందా, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో దీనికి సంబంధించి చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఎలా దీని ఇంపాక్ట్ అనేది ఉండబోతా ఉంది, చాట్ జీపీటీ అంటే ఏంటి. సో దీని గురించి మనం మాట్లాడుకునే ముందు కొంచెం మనము 1995లోకి వెళ్ళాలి. ఏంటి 1995లోకి వెళ్ళి ఏం చేయాలి అంటే వీ నీడ్ టు టాక్ అబౌట్ యాహూ. ఎందుకండి యాహూ గురించి మాట్లాడుకోవాలి? ఎస్, ఇక్కడ ఏంటి అంటే ఎందుకు మనం యాహూ గురించి మాట్లాడుకోవాలి అంటే అసలుకి ఈ యాహూ అనేది వరల్డ్ వైడ్ వెబ్ ఫస్ట్ ఏమని ఉంటుందంటే ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది కూడా ఎందుకు వచ్చిందంటే వరల్డ్ వైడ్ వెబ్ ఫస్ట్ ఇద్దరు కలిసి జావేద్ అని ఇంకొక పర్సన్ కలిసి 1995లో స్టార్ట్ చేశారు దీన్ని. తర్వాత దీన్ని యాహూగా పేరు మార్చారు. తర్వాత దీనికి సంబంధించి తర్వాత మన రకరకాలుగా కొన్ని సంవత్సరాల తర్వాత గూగుల్ వచ్చింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఈ గూగుల్ అనేది మొత్తం కంప్లీట్ మార్కెట్ని డామినేట్ చేసి ఇప్పుడు ఎక్కువ ఫస్ట్ వచ్చింది సెర్చ్ ఇంజిన్ ఫస్ట్ వచ్చింది యాహూ. సరే, సెర్చ్ ఇంజిన్ ఏంటో గురించి మనం మాట్లాడుకుందాము. సెర్చ్ ఇంజిన్ అంటే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చాట్ జీపీటీ ఏదైతే ఉందో అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఈ విషయాలు మనకు తెలిస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది దాని గురించి మాట్లాడుకోవడానికి, రైట్? ఇక్కడ మనకి చాట్ జీపీటీ ఏదైతే సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో, సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఆల్రెడీ సేకరించిన డేటాని, ఆల్రెడీ రీడ్ చేసిన డేటాని మనకి కావాల్సినప్పుడు ఒక ఇండెక్స్లో పెడుతుంది, రైట్? అంటే ఏంటి, ఒక ఎక్సెల్ షీట్ని ఎక్సెల్ షీట్లో ఒక 2000 డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఐటమ్స్ ఇన్ ద సెన్స్ లేకపోతే మనకు పర్చేజ్ చేస్తున్నాము లేదా ఇంకోటి మొత్తం డేటా అనేది స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్స్ సేవ్ చేసుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఏంటి, ఆ ఫోన్ నెంబర్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ రోబో సినిమా చూసినాం. ఒక దాంట్లో ఫోన్ నెంబర్ అడిగితే దాంట్లో మళ్ళీ ఈ ఇంటి పేరుతో ముగ్గురు ఉన్నారు అట్లా చెప్తా ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ అలాగే ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకుంటాం మనం. ఇక్కడ ఎట్లా కంట్రోల్ ఎఫ్ అంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి పలానా నెంబర్ వ్యక్తి, పలానా నెంబర్ సరే, లేకపోతే నా పేరు రాజ్, సో రాజ్ నెంబర్ ఎక్కడ ఉంది అని మనం వెతికితే ఇప్పుడు నా పేరు మీద ఒక 20 మంది ఉన్నారు సేమ్ రాజ్ అనే పేరు. సో ఈ లిస్ట్ అంతా కూడా రిలవెంట్ లిస్ట్ అంతా కూడా అక్కడ మనం అపియర్ అవుతుంది. అక్కడ కింద యారో మార్క్ డౌన్ మార్క్ అంటే చూసుకుంటా వెళ్తాం ఎక్కడెక్కడ ఉంది అని. ఇదంతా ఏంటి అంటే సేమ్ ఇది ఎక్సెల్ గురించి. సేమ్ ఇలాగే మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్లో నుంచి తెచ్చుకోవాలి, చూడాలి అంటే ఆల్రెడీ ఎవరో ఒకరు, అంటే ఇప్పుడు నా కంపెనీ ఉంది లేకపోతే నా నెంబర్ ఉంది, నేను అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే నాది దాంట్లో కనిపిస్తే తొందరగా నాకు సేల్స్ అవుతుంది, బిజినెస్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో సెర్చ్ ఇంజిన్ అంటే ఇది ఓవరాల్గా అంటే ఆల్రెడీ రీడ్ చేసిన డేటాని, రైట్? ఆల్రెడీ రీడ్ చేసిన డేటాని మనకు ఇప్పుడు మనకి రిలవెంట్ కీవర్డ్ అది పెడితే, కీవర్డ్ అంటే ఏం లేదు, రాజ్ ఫోన్ నెంబర్ అంటే వాట్ ఈజ్ రాజ్ ఫోన్ నెంబర్, ఇది ఒక కీవర్డ్. సో ఇట్లా ఏంటి అంటే ఆ సెర్చ్ ఇంజిన్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర స్టోర్ చేస్తారు. గూగుల్ వాళ్ళకు ఒక స్టోర్ చేస్తారు. ఒక ఊరులాగే ఉంటుందంట గూగుల్ స్టోర్ వచ్చేసి, డేటా స్టోరేజ్ వచ్చేసి ఒక ఊరు మొత్తం సరిపోతుందంట, అంత పెద్ద ప్లేస్ ఉంటుందంట. సో అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కొత్తగా ఇండియాలో కొత్త రూల్స్ తీసుకొచ్చి, సరే దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇది సెర్చ్ ఇంజిన్ అంటే ఫస్ట్ యాహూ అనేది వచ్చింది. తర్వాత దాన్ని డామినేట్ చేస్తూ గూగుల్ వచ్చింది. ఇప్పుడు గూగుల్, బింగ్, ఇప్పుడు తర్వాత బింగ్ అని, యాహూ అని ఇక డిఫరెంట్ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే చైనాకి సపరేట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. చైనాకి గూగుల్ కూడా కొన్ని రోజులు అలౌ చేయలేదు. సో ఇప్పుడైతే అక్కడ చైనాలో ఎక్కువ ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. సరే, ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చాట్ జీపీ వచ్చేసి ఒక సెర్చ్ ఇంజన్ కాబట్టి. ఓకే, చాట్ జీపీటీ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. చాట్ జీపీటీ వస్తే డెవాప్స్ ఉద్యోగాలు ఉండవా? చాట్ జీపీటీ వస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండదా? చాట్ జీపీటీ వస్తే ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజీ అయిపోతుందా? సో ఇది కొంతమంది కొన్ని వీడియోస్లో చూశాను, చాలా ఈజీగా అయిపోతుంది, మనకు వెబ్సైట్ కావాలి అంటే దానికి సంబంధించిన దాంట్లో తీసుకెళ్ళి పెడితే కరెక్ట్గా ఏ కోడ్ కావాలో ఆ కోడ్ మనకి ఇచ్చేస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ యాహూ ఎందుకు ఫెయిల్యూర్ అయింది అంటే
యాహూ కంటే గూగుల్ అనేది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కంపారిటివ్లీ యాహూ. అందువల్ల స్లోగా వీళ్ళు అంటే ఇంప్లిమెంట్ చేసే విధానాలు కానీ రకరకాల కారణాల వల్ల యాహూ కంటే కూడా గూగుల్ అనేది పాపులర్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 94% వరల్డ్ వైడ్ మార్కెట్ చూసుకుంటే గూగుల్ ఈజ్ ఆక్యుపైయింగ్. రైట్. సరే, ఇక్కడ మొత్తం కూడా అర్థమైంది. మనకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. మరి ఇద ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కోడ్ అనేది ఇప్పుడు ఒకప్పుడు రాసేవాళ్ళు. ఇప్పుడు కోడ్ అనేది అంతా కూడా ఆన్‌లైన్ నుంచే తెచ్చుకుంటా ఉన్నారు. ఆన్‌లైన్‌లో తెచ్చుకొని దాన్ని బట్టి చేసి ఆ కాపీ అక్కడి నుంచి కాపీ చేసి, పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. కొత్తగొచ్చేదేం లేదు. ఇక్కడ ఈ చాట్ జీపీటీ అనేది ప్రస్తుతానికి ఆఫ్‌లైన్ ఉంది. అంటే ఇంకా కంప్లీట్ ఆన్‌లైన్ అవ్వలేదు. ఇది ఆఫ్‌లైన్ ఉంది. తొందరగా అది కూడా ఆన్‌లైన్ అవుతది. సో, డెఫినైట్‌లీ ఇక్కడ ఇప్పటి వరకు ఏంటి అంటే గూగుల్ అనేది మోనోపోలీ. అంటే ఒకటే రూల్ చేస్తుంది. నాకు నచ్చిందే చూపిస్తా. నాకు నచ్చిందే, నేనే వేదం, నేను చెప్పిందే హక్కు, నేను చెప్పిందే చట్టం. అంటే నేను ఎవరిని ప్రమోట్ చేయాలంటే వాడిని ప్రమోట్ చేస్తా. నేను ఇది ఈ కంపెనీని మంచి ప్రమోట్ చేసి టాప్ లెవెల్ తీసుకెళ్ళాలంటే నేను చేస్తాను. సో, అలా ఉండేది పరిస్థితి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేను డబ్బులు కట్టించుకుంటూ గూగుల్ యాడ్స్ అలా ఆ విధంగా ఏంటి అంటే వాళ్ళు చెప్పిందే విధంగా నడిచింది. ఇక్కడ చాట్ జీపీటీ అంటే ఏంటి అంటే చాట్ జీపీటీ అనేది ఆ డామినేషన్‌ని కొంతవరకు తగ్గించి ఈ మోనోపాలీ గాకుండా అంటే ఈళ్ళు చెప్పిందే ఇప్పుడు చూడండి మనం యూట్యూబ్‌లోనే వీడియోలు చేస్తున్నాం. ఎవ్వరికీ ఇప్పుడు ఎంతమంది లక్షలు సంపాదిస్తున్నాం, 5,00,000 సంపాదిస్తున్నాం, 6,00,000 సంపాదిస్తున్నాం. ఎవ్వరికీ గూడా ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారనేది అంటే కొంత 15%, 49% సంథింగ్ కొంతవరకు దీనికి సంబంధించి తెలిసినా కానీ అసలు ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తున్నారు అనే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ యూట్యూబర్ దగ్గర లేదండి. మన దగ్గర మనకు గూడా ఎంతో కొంత డబ్బులొస్తున్నాయి. మరీ లక్షలు రాకపోయినా ఎంతో కొంత మనకు కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది గాబట్టి, మనం గూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది కంటెంట్ షేర్ చేస్తున్నాం గాబట్టి, మనకి యాడ్స్ మానిటైజేషన్ ఉంది గాబట్టి, ఒక 30,000, 25,000 వస్తా ఉంది. ఇక్కడ అమౌంట్ అనేది ఎందుకంటే వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఈ యూట్యూబ్ రెవెన్యూ మీద మనం ఏం డిపెండ్ అవ్వలేదు కాబట్టి, సో, దాని మీద మనం ఫోకస్ చేయలేదు. ఈ విధంగా జరుగుతా ఉంది. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు లేదు? ఆల్టర్‌నేట్ లేదు. ఇటు కంపెనీ యూట్యూబ్ లాంటిది ఇంకొకటొచ్చేసేసి ఇంకొక 2, 3, 4 ఉన్నాయనుకోండి. నేనేం చేస్తాను కంటెంట్ క్రియేట్ చేయడం. అరే! యూట్యూబ్‌లో ఇంత తక్కువ వస్తున్నాయి. ఇఫ్ ఐ ఫోకస్ ఆన్ ఎక్స్ క్యూబ్ సో, లేకపోతే ఇంకొక దాంట్లో ఇంకొక కంపెనీలో లేకపోతే ఎమ్2లోనో ఇంకో దాంట్లోనో నేను ఇట్లాంటిది ఉంది. దాంట్లో నాకు ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. గూగుల్‌లో కూడా అంతే. సో, వాడు చెప్పింది వాడిప్పుడు మనం ఒక వెబ్‌సైట్ జేసినాము. దాన్ని వాడు బిడ్డింగ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆ బిడ్డింగ్ ఎంతవరకు కరెక్ట్ ఎగ్జాక్ట్ యాక్యురేట్ అనేది ఇంతవరకు మేబీ ఈ కంపెనీ కొంత ట్రాన్స్‌పరెంట్ మెయింటైన్ చేస్తుందేమో అదైతే మనకు తెలవదు. కానీ ఓవరాల్‌గా అయితే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఏ విధంగా పే చేస్తున్నారనేది యూట్యూబ్‌కి తెలీదు. అండ్ ఇక్కడ అలాంటి డామినేషన్ అనేది ఈ గూగుల్ నుంచి చాట్ జీపీటీ తీసుకునేదానికి అవకాశం ఉంది. దీనివల్ల మనకు ఉద్యోగాలు పెరుగుతాయే గానీ, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇప్పుడు అట్లంటే యాహూ నుంచి గూగుల్ మారింది కాబట్టి ఉద్యోగాలు తగ్గాయా? తగ్గలేదు. రైట్? యాహూ నుంచి బింగ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఏమన్నా ఉద్యోగాలు మారాయా? ఇవి ఉద్యోగాలనేవి కొత్త కొత్తవి వచ్చినాయి. ఇంకా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పెరిగాయి. అండ్ చాట్ జీపీటీ గూడా అదొక గూగుల్‌కి కాంపిటీషన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పోతాయనేది కరెక్ట్ గాదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పు అంటే డెఫినైట్‌లీ గూగుల్ ఇన్ని రోజులు అంత రూల్ చేస్తా వస్తుంది కాబట్టి గత 15, 16 సంవత్సరాల నుంచి 2005 నుంచి. ఎందుకంటే అప్పుడు 43%, 44% మార్కెట్ షేర్ దీనిది. అప్పుడు యాహూ షేర్ వచ్చేసి అరౌండ్ 30-40 బిట్వీన్ ఉండేది. సో, తర్వాత బింగ్ ఇంకా అదర్‌వి కొంచెం తక్కువుండేవి. సో, ఆల్‌మోస్ట్ 15 సంవత్సరాల గూగుల్ ఏదైతే ఉందో ఆధిపత్యానికి కొంత తెరపడేదానికి అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగాలు పెరుగుతాయేమో గానీ తగ్గే పరిస్థితే లేదు. ఇంకొకరన్నారు, "అమ్మ టెస్టింగొచ్చింది. మొత్తం ఆటోమేషన్ అయిపోయింది. ఉద్యోగాలన్నీ పోతాయన్నారు." దానికి దీనికి ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎప్పటికీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలనేవి పెరుగుతానే ఉంటాయి. సో, చాట్ జీపీటీ గురించి చాలామంది దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది? దాన్ని ఏంటి అని చెప్పారే గానీ, చాట్ జీపీటీ వలన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది డెఫినైట్‌లీ నేనైతే చూడలేదు. సో, మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను. బట్ వాటెవర్ ఇట్ మే బి. సో, చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్ల నేను ఈ వీడియో అనేది చేశాను. దాని గురించి ప్రాపర్ రిసర్చ్ చేసి. సో, ఆలోచించి ఏది జరిగినా చీమ చిటుక్కుమన్నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పోతాయి. చీమ చిటుక్కుమన్నా ఇంకొకరికి ఉద్యోగాలు పోతాయి. అద్దుకో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అరే బాబు! సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలనేది రెసిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ
It will not impact only on software jobs. It will impact ఎంటైర్ లైఫ్, అంటే ఎంటైర్ అన్ని లైఫ్ స్టైల్, ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాడు ఏం పని చేస్తున్నాడా, కన్స్ట్రక్షన్లో ఉన్నాడా, కూలి పని చేస్తున్నాడా, క్యాబ్ డ్రైవర్ ఉన్నాడా, లేకపోతే ఆటో డ్రైవరా, లేకపోతే ఇంకొకటా, వాడు ఫుడ్ బిజినెస్ చేస్తున్నా, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, రెసిషన్ ఇంపాక్ట్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీ మీద ఉంటుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఇండస్ట్రీ మీద ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒక్కటే కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఇది ఒకసారి ఆలోచించండి. సో ఎనీవే మంచిదే, ఎందుకంటే మనకి కూడా ఇట్లా రకరకాల యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ వీ నీడ్ టు ఎంకరేజ్, ఎందుకంటే ఒకటే ఎప్పుడు ఉండకూడదు, అది లాంగ్ టైంలో మంచిది కాదు. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో ఎనీవే, థ్యాంక్ యూ గైస్. This is Raj signing off, CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.